హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను తోటకూర లివర్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. ఇది ఒక వెజ్ లవర్స్కి చాలా హెల్తీ అయిన కర్రీ అన్నమాట. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. ఒకసారి అయితే నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో వాటర్ పెట్టేసి ఇలా తోటకూరనంతా వాష్ చేసేసి అందులో వేసి ఇలా కొంచెం దగ్గర పడేలాగా బాయిల్ చేసేయాలి. ఇది బాయిల్ అయిన తర్వాత దీన్నంతా ఒక గిన్నెలోకి తీసేసుకొని దీన్ని అయితే మనం మిక్సీ అయితే చేసేసుకోవాలి. జస్ట్ ఒక్క లైట్గా కొంచెం వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా ఇదైతే మనం మిక్సీ అయితే చేసేసుకోవాలి. మిక్సీ అయిపోయిన పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడరు వేసేసి అందులోనే కొంచెం శనగపిండి, కొంచెం బియ్యపిండి కూడా యాడ్ చేసేసుకోవాలి. చేయడం వల్ల ఇది కొంచెం థిక్నెస్ వస్తుంది. అలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. యాడ్ చేసేసుకొని దీన్ని మళ్ళీ ఒక బాక్స్ తీసుకొని దానికి మొత్తం కొంచెం ఆయిల్ అయితే రాసేసి అందులో ఈ పేస్ట్ అంతా వేసేయాలన్నమాట. వేసేసి దీన్నంతా దగ్గరగా స్ప్రెడ్ చేసేసి మళ్ళీ ఇంకో గిన్నె స్టవ్ పైన పెట్టి అందులో కొన్ని వాటర్ వేసేసి స్టాండ్ పెట్టి గిన్నె అయితే దాంట్లో పెట్టి దాన్ని అయితే బాయిల్ చేసేయాలి. అది మంచిగా బాయిల్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి. దీన్ని తీసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. మనం పీసెస్ కట్ చేస్తే అదైతే రెడీ అయిపోయినట్టే. ఇంకా తర్వాత మళ్ళీ స్టవ్ పైన బాణలి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఈ పీసెస్ కట్ చేసినవి ఉంటాయి కదా, వాటిని అయితే మంచిగా ఆయిల్ అయితే డీప్ ఫ్రై చేసేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేసుకొని పక్కకు పెట్టేసుకొని అదే ఆయిల్లో కొంచెం సాజీరా, లవంగాలు, చెక్క అన్నీ వేసేసి దాని అయితే బాగా కలిపేసుకొని అందులో కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులో టమాటా కూడా యాడ్ చేసేసుకోవాలి. టమాటా కూడా మగ్గిన తర్వాత దాన్ని మొత్తం ఉడికిచ్చేసుకోవాలి. ఉడికిచ్చిన తర్వాత అందులో కొంచెం కారము, పసుపు, ఉప్పు, ధనియా పౌడర్ అన్నీ వేసి ఆ టమాటా మొత్తం మగ్గిచ్చే వరకు మగ్గిచ్చేయాలి. టమాటా మొత్తం మెత్తగా పేస్ట్ లాగా మగ్గిన తర్వాత మనం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి పెట్టుకుని పీసెస్ ఉంటాయి కదా, ఇవి కూడా యాడ్ చేసి మొత్తం మంచిగా దగ్గరగా కలిపేసుకొని కొంత కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని ఇంకొక గిన్నెలోకి సర్వ్ చేసుకోవడమే. ఎంతో బాగుంటుందో అసలు. హెల్త్కి కూడా చాలా మంచిది, చాలా బాగా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి తోటకూరలో. ఎవరైనా తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ వెజిటేరియన్స్కి మంచి ఫుడ్ అని చెప్తాను నేను. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.